కూడా పర్యటనలో భాగంగా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏపీ మొత్తం కూడా వృద్ధులతో నిండిపోయింది. సో ఇప్పుడు మనకి యువతరం కావాలి. దానివల్ల మనం జనాభా ఆధారణ పెంచాలి అనంటే ఒక్కొక్కరు ఇద్దరిని కాదు ముగ్గురిని కనండి అని అంటున్నారు. మరి మూడోసారి కన్న వారికి 30,000, నాలుగోసారి కన్న వారికి 40,000 ఇస్తాను అని చెప్పడం జరిగింది. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? వాస్తవం అండి. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, దేశంలో ఇంత జనాభా ఉంటే అంత మంచిది. అంటే డెవలప్మెంట్ కు తక్కువ ఉన్నా కూడా ఇలా ప్రపంచ దేశాలన్నీ కూడా జనాభా పెంచాలనే ఉద్దేశంతో ఉన్నది. ఎందుకంటే దేశ పరిస్థితులు బట్టి, దేశ అనుగుణంగా బట్టి ఇలా ఒక విజన్ ఉన్నటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకులు చెప్తున్నారంటే రాబోయే రోజులు చాలా క్రిటికల్ గా ఇబ్బందికరంగా ఉన్నట్టేమో అర్థం చేసుకోవాలి. ఇది చాలా మంచి విషయం అండి. నేను కూడా అందరికి చెప్తున్నాను. నా కాన్సెన్స్, నేను ధర్మపురి కంటెస్టెడ్ ఎమ్మెల్యే అండి. నా కాన్సెన్స్ లో మా దోస్తులకు కానీ మా చుట్టాలకు కానీ అందరికి చెప్తున్నా. మీరు కూడా 3-4 పిల్లలు గారు అని చెప్తున్నా నేను. కానీ ఒకసారి కంటే సరిపోదు కదా, మరి వాళ్ళకి ఫైనాన్షియల్ గా కూడా చూసుకోవాలి, స్కూల్స్ పరిస్థితి అన్ని కూడా చూసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, పిల్లగాడు గారు పుట్టిన తర్వాత కంపల్సరీ ఎట్లా ఏదో రకంగా పెరుగుతాడు, పెద్దగా అవుతాడు, అది అవుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ స్ట్రాంగ్ ఉన్నాయి కానీ ఇప్పుడు ఏ పార్టీకి అయితే గిట్ట మనం గుర్తుపెట్టుకోండి, అన్ని పార్టీలు ఏమంటున్నాయి, అన్ని ఉచిత పథకాలు ఇస్తున్నాయి కాబట్టి ఇలాంటి ఇబ్బంది కూడా ఉండదు. ఏదైనా కూడా పిల్లలు ఎక్కువ ఉంటే, ఇంత జనాభా ఎక్కువ ఉంటే బెనిఫిట్ ఏంటంటే వాడు మంచోడు అవుతాడు, వాడు ఉంటాడు పోతాడు, వాడు చెడ్డోడు అవుతాడు. అందరు ఇప్పుడు నలుగురు ఉంటే గట్ట ఒకడు మంచోడు వెళ్ళి ఇంత తల్లిదండ్రులుగా నన్ను లాస్ట్ కు ముసలోడైనా అన్నం పెట్టాడనే కావాలి కదా. ఆ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు అన్నారని ఏదైనా కూడా. ఎందుకంటే ఇప్పుడు ఇలా పుట్టినోడు రేపు బతకడో అనేది కూడా నమ్మకం లేకుండా పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే చాలా మంది యువకులే చాలా మంది చచ్చిపోతారండి. 16 నుంచి మొదలు పెట్టుకుంటే 30 లోపు యువకులు చాలా మంది చనిపోతున్నారు. యాక్సిడెంట్లు కానీ, ఇష్టం వచ్చినట్టు చెడు అలవాట్ల ద్వారా కానీ. ఏదైనా కూడా జనాభా ఎక్కువ ఉంటే చాలా మంచిదండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది మాత్రం ఇది చాలా మంచి పద్ధతి. మీరు కూడా అందరూ 3 పిల్లలు కానండి మంచి. అంటే ఇప్పుడు దానికి మన ఫస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన కిరణ్ బేడి గారు కూడా స్పందించడం జరిగింది. అంటే ఆడవాళ్ళ హెల్త్ గురించి కూడా ఆలోచించాలి, ఆడవాళ్ళు ఓన్లీ పిల్లలు కనడానికే లేదు, ఉద్యోగం చేయాలి, వాళ్ళు కూడా సంపాదించాలి కదా అని చెప్పేసి మేము మాట్లాడడం జరిగింది. మరి దానికి ఏం చెప్తారు? మరి గతంలో చూసుకుంటే 12 మంది 13 మంది పిల్లలు కన్నారండి. గతంలో 12 మంది మినిమం డజన్ కంటుండే గతం వెనకటి కాలం రోజులలో. ఒక్కొక్కరు 8 మంది 9 మంది 12 మంది కన్నారండి. అలాంటప్పుడు ఆ రోజులలో లేని తర్వాత 12 మంది పోయి తర్వాత 8 మంది పోయి 4 అయ్యారు. అట్లా ఏదైనా కూడా గుర్తుపెట్టుకోండి. ఇలా గుర్తుపెట్టుకోండి, ఈ హాస్పిటల్ వ్యవస్థలనే కరెక్ట్ లేకుండా పోయింది. ఎందుకంటే ఇలా చూసుకుంటే కంటే ఏ దావకానికి అప్పుడు నార్మల్ డెలివరీస్ అవుతుంది. ఇప్పుడు ఏంటండి ప్రతి దానికి సీజరింగ్ ఆపరేషన్ చేయాలని చెప్పి అట్లా ఇబ్బంది అవుతున్నారు. ఏదైనా కూడా 3 పిల్లల కంటే చాలా మంచిగా ఉంటుందండి. ఎందుకంటే పుట్టిన వాళ్ళ ప్రైజ్ కూడా అయ్యి తల్లిదండ్రులని కుటుంబాన్ని బాగా చూస్తుంటాడు కాబట్టి అందుకే పిల్లల్ని వెళ్ళాలని చెప్తున్నారు.